మీడియా మిత్రులకు, హృదయపూర్వక ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నిన్న సీఎం గారి సభను జయప్రదం చేసినందుకు, ఆ సభకు వేలాది మంది వచ్చేసినందుకు మీ అందరూ కూడా నిండుగా కృతజ్ఞత తెలియజేస్తూ ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కూడా పనిచేయాలని చెప్పి మా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, గౌరవనీయులు వెంకరెడ్డి గారికి, గౌరవనీయులు గుత్త సుగంధ రెడ్డి గారికి, స్పీకర్ గారికి, అందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. బ్రహ్మాండమైన సభ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత పెద్ద సభ ఒక తుంగతుర్తిలో జరగడం మనకు గర్వం. వారు కూడా చాలా గొప్పగా మనకి అలా నూతనకల్లో ఉన్న 7 ఎకరాల డాక్టర్ సత్యారెడ్డి గారు ప్రభుత్వానికి ఇచ్చిన 24 ఏళ్ల కింద ఇచ్చిన 7 ఎకరాల భూమికి ప్లాట్కు అక్కడ స్టేడియం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తిలో గోడౌన్స్ కు 15 కోట్ల 20 కోట్లతోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత అడ్డగూడూరు, నాగారం ప్రభుత్వ కార్యాలయాలకు మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేవాదుల 2nd ఫేజ్, దేవాదుల 6th ఫేజ్ నుండి మన నిలబడ్డ తండ, ఇదులపర్ర తండ, నందపురం, తాటిపౌల, అనంతారం, ఇటుపురి తిరుమలగిరి, ఇటుపురి మాలిపురం, ఈ గ్రామాలన్నిటికి కూడా దేవాదుల నుండి గోదావరి జలాలు రప్పించడానికి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినందుకు వారికి నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా గౌరవనీయులు వెంకరెడ్డి గారు మోత్కూర్ బ్రిడ్జిని శాంక్షన్ చేపిస్తారని భరోసా ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేవాదుల మన కేతిరెడ్డి కాలువ దాదాపు 15 చెరువులు నింతాయి, దాదాపు 70,000 ఎకరాల కాస్టు ఇక్కడ జరుగుతుంది. వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిన్న జరిగిన సభ ఇది ఒక చరిత్రాత్మక సభ. ఈ సభను బొందలగడ్డ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ పార్టీ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ కోసం మాట్లాడే అతను ఏనాడు కోల్పోయింది. వాళ్ళ పార్టీలో ఉన్న పదాన్ని తీసేసుకుంటారు. వారు తెలంగాణ పదాన్ని తీసేసుకొని దేశవ్యాప్తంగా చీకుడిక్క దందాలు చేద్దామని, దేశ నాయకులుగా ఇద్దామని పార్టీ పేరుని మార్చుకున్నారు. అందుకోసం తెలంగాణ కోసం మాట్లాడే అర్హతను వాళ్ళు కోల్పోయారు. తెలంగాణ ప్రజల కోసం, అందులో తుంగతుర్తి ప్రజల కోసం మాట్లాడే అర్హతను కోల్పోయారు. ఎందుకంటే ఇద్దరు కూడా తోడు దొంగలు, ఇసుక దొంగలు, భూదంద దొంగలు, చెంబు తాపాలు ఎత్తుకుపోయే దొంగలు, జోనుడు ఆకిట్ల జోనుడైనా పోతే ఎత్తుకుపోయిన దొంగలు. వీళ్ళు రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడే అర్హత వీళ్ళకుందా? దొంగతనంగా రోడ్డు పోయే మేకలు, గొర్రె పిల్లలు, వీళ్ళు గిట్ట చేసి ఏదో ఆడ సారబుడి కానో సకల దొరి ఇది రాజకీయం అయ్యి నా రాజకీయ నాయకులు. వీళ్ళకి ఎక్కడ రాజకీయం, వీడు ఎక్కడ కూర్చుడు, ఆడ కూర్చుడు. నేను ఒక సూటిగా అడుగుతున్నా జగదీష్ రెడ్డిని, అడ్డగూడు నుండి వర్ధమాన్కు లక్షదే కాలం దాకా, అడ్డగూడు నుండి లక్షదే కాలం వరకు నడియేట్ల బిక్కేరులో 3 కిలోమీటర్న్నర రోడ్లు ఎందుకు వేసారో చెప్పాలి, సమాధానం చెప్పాలి. మీరు వదిలిపెట్టిపోయిన చెక్ డ్యామ్లను నేను కంప్లీట్ చేసి ఇవాళ ప్రజలకు దాదాపు 12,000 ఎకరాలకు నేను నీళ్ళు అందించడం జరిగింది.
9,000 కోట్ల రూపాయలు 9 రోజుల రైతుల ఖాతా చేస్తారని చెప్పి ప్రకటించింది కాబట్టి ఆ అనుమానం మీద జనం వచ్చిందండి. అందుకోసమనే మీ బ్రోకరిజం, మీ చిల్లర దేశాలు, మీ చిల్లర లెక్కలు రేవంత్ రెడ్డి గారి దగ్గర నడువని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తుంగతుర్తి ప్రజలు ఎందుకు మేము ఓడగొట్టారు? ఎందుకు ఓడగొట్టారు? ఇలా వెలుగంజ ఎందుకు సరిపోయాడు సమాధానం చెప్పాలి. వెలుగంజ ఎందుకు సరిపోయాడు, ఎవరు ఎట్లా సరిపోయాడు దానికి సమాధానం చెప్పాలి. అరేచకాలు మాట్లాడితే దాడులు, ఇదేనా సంస్కృతి? మీరు చేసిన పని అందుకే కదా. ఇసుక తీసుకపోతున్న చిరకుడు దగ్గర మహిళల మీద లారీలు ఎక్కించిర్రు. నేను ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల సందర్భంగా నేను చెప్పడం జరిగింది, అడ్డగూడూరు నుంచి లక్ష్మీనగర్ దాకా మీరు వేసిన రోడ్డు ఏతుందో రిజల్ట్ వచ్చిన వెంటనే, కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అక్కడ పోయి రోడ్డు దువ్వేస్తారని చెప్పినా నీవు నీ మోహన్ రావు గారు మంచి నుక్కోరు మొత్తం దువ్వేసా చూసుకో పూరి అడిపోయి ఒకసారి కూర్చోదురా పూరి. ఆనాడు కూడా చెప్పిన నేను మూసీ నదిలో ఉన్నా, వంగమడి తిరిగితే వంగమడి బిడిజోతలో ఉన్నా, సిల్ట్ ఏతుందో గవర్నమెంట్ తీసుకోపోతారు మాకు అభ్యంతరం లేదని చెప్పినా ఇప్పుడు కూడా మాట కట్టుబడి ఉన్నా నేను. అందుకోసమనే ఇవాళ నేను మీరు వదిలిపెట్టిపోయినా చెక్ డ్యామ్ అన్నిటి కూడా కంప్లీట్ చేస్తే ఇవాళ దాని మీద లక్షణ కాలువ, ధర్మారం, అటు కొడమర్తి, అటు మాసేడిపల్లి, ఆ పల్లెలన్నీ కూడా ఇవాళ నారు పోసుకొని వ్యవసాయం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు చేసింది ఏంటిది? ఎక్కడ కంప్లీట్ చేశారు? మీరు ఏం కంప్లీట్ చేశారు? ఈసారి కనుక మళ్ళీ మీరు గెలిస్తే ఒక గుంపును పెట్టారై రోడ్ల మీద కంకర తీరి మొత్తం నుక్కర పొరైతే ట్రక్లు ఎత్తుకొని అమ్ముకున్నాం. ఆ తరిక ఉండే. నేను వచ్చిన తర్వాత ఇలా శాలిగౌర నుండి సౌలరావరం దాకా 25 కోట్లతో రోడ్డు వేయించినాం. ఇలా తుంగతుర్తి నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు, రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు దాన్ని డబల్ రోడ్ చేస్తున్నాం. తర్వాత ఎలిగిపల్లి టు పర్సాపల్లి ఆ రోడ్ కంప్లీట్ గా వచ్చింది. తిమ్మాపురం, కోడిపల్లి, కొమ్మాల, కోడూరు, సంగం, ఎలకపల్లి, ఊతకాలి వరకు 32 కోట్లతోని ఇలా రోడ్డు కంప్లీట్ అవుతా ఉంది. నువ్వు వచ్చినాక ఏ రోడ్ వేసినావు చెప్పు? ధర్మాన రోడ్డు నేను సింగిల్ రోడ్ ప్రపోజ్ చేస్తే డబల్ రోడ్ వేయించినావు. ఎందుకు వేయించినావు? ఇక్కడ ఇసుక, ఇక్కడ ఇసుక, 2 దిక్కులు ఇసుక దోపిడీ చేద్దామని ఆ బోకర్లు పట్టుకొని చేస్తారు. అది పుట్టుకొని మదర్సా వరకు గెలిచాడు, కప్పరైపోయింది. అందుకోసమనే మీరు ప్రజలను మర్చారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని దూరం కొట్టి మాట్లాడేంత మీకు లేదు. ఇంత తిక్కలోడు కానీ జయశ్రెడ్డి 3 రోజులలో నీళ్ళు తెస్తానంటావు. ఏడ పులిగడి పెట్టావు నీళ్ళాడ. కేసీఆర్ కాపు చెప్పు, నీళ్ళు ముడగట్టుకొని తీసుకొస్తావు. ఎవరు తీస్తాడా? అరే అసెంబ్లీలో పడి రావట్లేదు, నువ్వు గాడ ముఖ్యమంత్రికి పడుతారు. ఇంత తెలియదు ఒక ముచ్చట్లు. ప్రతిపక్ష నాయకుడు ఉండి ప్రజల పక్కన కొట్లాడాల్సిన బాధ్యత నీకు ప్రజలిస్తే దాన్ని మర్చిపోయి నువ్వు ఎక్కడో ఉన్నావు. 3 రోజులు కేసీఆర్ ఎట్లిస్తారు? 3 రోజులు ఇస్తారా? ఎవడో తరికారు? నీ మాట్లాడి తిరిగి ఉందా? అందుకోసమనే మీరు చేసిన వెకిలిసేస్తాను కూడా పని చేసుకోవాలి. రేవంత్ రెడ్డి కాలు గోటుకున్న అదృష్టం కూడా మీకు లేదు. మీరు ఎన్నడూ కాలేరు, ఎందుకు కాదు అది. కనుక ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు 1974లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి గరీబీ హఠావో నినాదం తీసుకుని 20 సూత్రాల పథకం పెట్టి హరిజన గిరిజనులకు ఇండ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, ఆస్తులు పెట్టింది, అన్ని విధాల సౌకర్యం చేసింది. అలా ఎవరన్నా ఏ ఊరున్న ఇల్లు అంటే ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి తప్ప ఇంకోటి కట్టించింది లేదు. లేకపోతే ఒకసారి కట్టినా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పీరియడ్లో కొన్ని ఇండ్లు కూడా అయినాయి. దాన్ని మనం అబద్ధం అంటే లేదు. కానీ ఇవాళ మళ్ళా మన దగ్గర 3500 ఇల్లు కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన బ్రహ్మాండంగా పైలట్ ప్రాజెక్టు గ్రామాలలో బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పిన నేను ఇంకొక 1500 ఇండ్లు మా గని నియోజకవర్గం, ఇది వెనకబడ్డ నియోజకవర్గం కనుక దయచేసి ఇంకొక 1500 ఇండ్లు కూడా ఏమని అడిగిన నేను. తప్పకుండా ఇంకోటి తిరువణగిరిలో జూనియర్ కాలేజ్ కోసం బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసింది. వారికి కూడా ధన్యవాదాలు.
అన్ని విధాల యాదగిరిని ముందు వరుసలో పెట్టి మీరు ఇలా పోయిన ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మోత్కూరు షాపింగ్ కాంప్లెక్స్ ఏది మార్కెటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా 2 కోట్ల రూపాయలతో అది కూడా శాంక్షన్ అయింది. తర్వాత మోత్కూరు టౌన్ లా